ఇటీవల కాలంలో ఏపీతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం. లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ అయిందంటూ సాక్షాత్తు ప్రభుత్వమే ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు ఉలిక్కిపడ్డారు. దీనిపై ఏపీ సర్కార్ను మందలించిన దేశ అత్యున్నత న్యాయస్థానం నిజాలు తేల్చేందుకు ఒక కమిటీని నియమించింది. విచారణ దశలో ఉన్న ఈ కేసుకు సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తాజాగా సమాచారం. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అందులో జంతువుల కొవ్వు కలిసిందంటూ ప్రచారానికి తెరతీశారు. దీనిపై సుప్రీం సీరియస్ అయింది. ఏ టెస్టులు ఆధారాలు లేకుండా కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు ఎలా చేశారంటూ ఏపీ ముఖ్యమంత్రికి చీవాట్లు పెట్టింది. అయితే ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందా లేదా అనే అంశంపై విచారణ జరపాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన ఏఐ డైరీ, ఉత్తరప్రదేశ్కి చెందిన పరాగ్ డైరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థలకు సంబంధించిన కీలక వ్యక్తుల్ని 3 రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఈ ఉదంతంలో కొన్ని కంపెనీల ప్రమేయం ఉన్నట్లుగా ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయని, అందుకే ఆ డైరీలకు చెందిన కొందరు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. సిబిఐ నేతృత్వంలో పూర్తిస్థాయి టీం ఏర్పాటైంది. పలు దఫాలుగా విచారణ నిర్వహించిన ఈ టీం సభ్యులు తిరుమల తిరుపతితో పాటు నెయ్యిని సప్లై చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీలోనూ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో టీటీడీతో ఒప్పందం చేసుకున్న ఏఆర్ డైరీ పలు అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. తమ ఉత్పత్తి సామర్థ్యానికి మించి ఎక్కువ మొత్తంలో నెయ్యిని సరఫరా చేయడానికి ఉత్తరాదికి చెందిన పలు డైరీల నుంచి నెయ్యిని కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో ఏఆర్ డైరీకి సహకరించిన పలువురు ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, పరాగ్ డైరీ, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, ఏఆర్ డైరీకి చెందిన వ్యక్తులను సిబిఐ టీం అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. అయితే దీనికి సంబంధించిన వివరాల్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. సోమవారం వీరిని కోర్టు ఎదుట హాజరుపరిచే అవకాశం ఉందని అంటున్నారు.